జులై సినిమాలో దుండగులు బ్యాంకు దోచిన తరహాలోనే కొంతమంది స్కెచ్ చేశారు. కాకపోతే బ్యాంకు కాకుండా ఏటీఎంల లూటీకి ప్లాన్ చేశారు. అచ్చం సినిమాల్లో చూపించిన విధంగా ఏటీఎం చోరీ కోసం గ్యాస్ కట్టర్లు, ఇతర పరికరాలన్నీ తెచ్చుకున్నారు. దర్జాగా ఏటీఎంలోని డబ్బులు ఎత్తుకెళ్లారు. కానీ సీసీ ఫుటేజ్ల ఆధారంగా కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్లో వరుసగా ఏటీఎం చోరీల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే మైలార్దేవుపల్లిలోని ఓ ఏటీఎం సెంటర్, 2 నెలల క్రితం రావిర్యాలలో, మొన్న చౌటుప్పల్, ఇప్పుడు జీడిమెట్ల, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ సరైన భద్రత లేని ఏటీఎం సెంటర్లనే లక్ష్యంగా చేసుకుని పంజా విసురుతున్నారు అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు. ఈ నెల 8న ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠా రెచ్చిపోయింది. జీడిమెట్ల గాజుల రామారాం మార్కండయ్య నగర్లో ఉన్న హెచ్డిఎఫ్సి ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించారు. అలా ఇలా కాదు, ఫుల్ సెటప్ తో వచ్చారు. గ్యాస్ కట్టర్ వెంట తెచ్చుకున్నారు. ఇంకేముంది, ఏటీఎం సెంటర్లోకి ఎంటర్ కాగానే పని మొదలు పెట్టేశారు. గ్యాస్ కట్టర్తో మిషన్ను కట్ చేశారు. అందులో ఉన్న 34 లక్షల రూపాయలు చోరీ చేసుకుని తీసుకెళ్లారు. ఈ విజువల్స్ అన్ని ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు 10 రోజుల పాటు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలను బేస్ చేసుకుని కేసును ఛేదించారు. నిందితులందరినీ హర్యానా రాష్ట్రం మేవాడ్కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వీరిలో యాసిబ్ హుస్సేన్ కింగ్ పిన్ గా ఉన్నాడు. అతనితో పాటు అమీర్ అన్సారీ, ఎండి అబీద్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ బేగంపేటలోని ఓ పీజీ హాస్టల్ వెనక భాగంలో వీరు షెల్టర్ తీసుకున్నట్లుగా గుర్తించారు. ఏటీఎం చోరీ కేసులో బేగంపేట ప్రకాష్ నగర్ లో గ్యాస్ కట్టర్, సిలిండర్ ని కొనుగోలు చేసినట్లుగా సమాచారం. మరోవైపు ఈ కేసులో నిందితుడు అమీర్ అన్సారీ శివపురి సెంట్రల్ జైల్లో పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. జైల్లో మిగతా హర్యానా మేవాడ్కు చెందిన ఇద్దరితో పరిచయం అయ్యింది. దీంతో బయటికి వచ్చాక హైదరాబాద్ లో కలిసి ఏటీఎం సెంటర్లో చోరీకి తెగబడ్డారు. ఈ అఫెండర్స్ హర్యానాకు చెందిన వాళ్ళు, మేవాట్ ఏరియాకు చెందిన వాళ్ళని నిర్ధారణకు రావడం జరిగింది. బేగంపేట ప్రకాష్ నగర్లో ఈ ఆక్సిజన్ సిలిండర్ అండ్ ఈ గ్యాస్ కట్టర్ ఏదైతే ఉందో అవి కొన్నట్టుగా మాకు ఆధారం లభించింది. 3 అఫెండర్స్ మాకు దొరికినారు. ఒక 3 వీలర్ మీద వెళ్తూ వాళ్ళ దగ్గర మాకు ఒక 17 lakhs క్యాష్ దొరికింది. యాసిబ్ హుస్సేన్, అమీర్ అన్సారీ, మొహమ్మద్ ఆబెద్ వీళ్ళు దొరికినారు. ఏటీఎంలు మాత్రమే కాదు, ఇళ్లల్లోనూ ఇలాంటి అంతర్రాష్ట్ర ముఠాలు దొంగతనాలు చేస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. కాబట్టి హైదరాబాద్లో జనం అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.